హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే చాలా డిఫరెంట్ స్టైల్లోనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కర్రీ ఎలా ఉందో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడనైతే ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఒక్కొక్క పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ దాకా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుందాం, మూత పెట్టుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోనైతే 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నా, చికెన్ కర్రీ కదా. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో అయితే గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడనైతే వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి, లేదంటే కర్రీ అనేది టేస్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం ఫ్రై కావాలి ఆనియన్స్ అయితే ఫస్ట్ మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఈ విధంగానైతే కలుపుకోండి ఒకసారి. ఆనియన్స్ అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నా. పుదీనా వేయడం వల్ల మనకు చికెన్ కర్రీ అనేది ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట స్మెల్. పుదీనా అయితే కంపల్సరీ వేసుకోవాలి. చూసారా, మనకైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులోనైతే పసుపు అయితే వేస్తున్నాను. పసుపు అయితే వేసుకున్నా, ఒకసారి కలుపుకోండి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. మనం ఇంతసేపు చేసుకున్నాం కదా చికెన్కి అన్ని మసాలాలు అండ్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోం కదా, కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఇందులోనైతే వేస్తున్నా. చూడండి, పీసెస్ ఒక 10 మినిట్స్ దాకా నేను అవేవి చేసి పెట్టాను అన్నమాట. 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది వేస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. మనం ఏంటంటే డైరెక్ట్ ఇందులో చికెన్ కూడా వేసి వండుతాం కదా, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ పీసెస్కే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇలా చేయాలి. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. చూడండి, మూతనైతే పెట్టుకున్నా కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే బాగోదు. మనం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే ఆయిల్ మనకు సపరేట్ అవ్వాలి. ఇంకా కాలేదని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉంచుతున్నా. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. మనం సాల్ట్ వేసాం కాబట్టి అందులో వాటర్ అనేది వస్తాయి అన్నమాట. వాటర్తో అయితే మనకు కర్రీ అనేది ఉడికిపోతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా మూతనైతే పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడైతే కుక్ అయిపోయిందన్నమాట. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను కదా, యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు కొన్ని వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనే పోసుకోండి, కొంచెం గ్రేవీగా ఉండాలనుకుంటే. చూడండి, ఈ విధంగానైతే నేను పోసాను. నాకు కర్రీ అనేది కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సూప్ కూడా మనకు చిక్కబడేదాకా ఉంచుకోవాలన్నమాట. అలా 10 మినిట్స్ స్లిమ్లోనే ఉంచుకోండి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ మనకు చికెన్ అనేది గ్రేవీగా కనిపిస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే చికెన్ కర్రీ అయితే కుక్ అయిపోయింది కదా. ఫైనల్లీ ఇలా ఉంటుంది లుక్. చాలా అంటే చాలా గ్రేవీగా ఉంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందా లేదా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చూడండి చాలా అంటే చాలా చిక్కబడిపోతుంది అన్నమాట కర్రీ అనేది మనకి. నా కెమెరా ప్రాబ్లం వల్ల మీకు కర్రీ అయితే ఇలా కనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా రెడ్ కలర్లో బాగుంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కర్రీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.